చైత్రని కానున్నవాణ్ణి రాయట్టి కొడతా. ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా? అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో వారైపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో, ఒకటి లెఫ్టే ఈ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానే. నీకేమైనా కష్టమా? ఏం లేదు. తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్, ఉప్స్, రైసు ఎక్కువగా బయలు చేయాల్సి వస్తుంది. దట్టాలు. బా ప్రగమయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి, ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకే నమ్మేవాడేనా? అబ్బా, మీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా, నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను. కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాబ్ వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్? ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు, వీడు చెప్పేదంత అబద్ధం. వీడొట్టి డబ్బు మనిషి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారి అబ్బాయి, నేనే చంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారి అబ్బాయి, నేనే చంటబ్బాయి. నాన్నగారు, నేను చంటబ్బాయి. వీడి మాటలు నాన్నగారు, నాన్నగారు చంటబ్బాయి. తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి, నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాడిని భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తయారుగా ఆస్తి కాజేద్దామని మూట ముళ్ళతో దిగినట్టున్నావు. మర్యాదగా బయటికి తెచ్చాయి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తెచ్చుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు. 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్ లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను. ఇదిగో విలన్కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్లో కప్పెడతాను. పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి, డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్, ఆపండి. ఇప్పుడు కొడకండి. కాలయముడు కిను కలహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము వృత్తి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రవత్ చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు. కవిత అనకపోతే ఏమంటారు? ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు. అయితే ఆ పేరు నేనే పెడతాను. కవిత కాకపోతే తవిక. తవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగేయడం లెక్క. ఇది వినండి, ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా.
నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఏమిటన్నారు? ఆ, ఏం లేదు, మీ పేరు వాగ్దేవి కదా. వాగ్దేవి అంటే సరస్వతి. సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా? అదే వాళ్ళ గొప్పతనం. అర్రే, ఈ వారం ఈ తవికలు వేయండి. వేస్తానమ్మా, అలాగే వేస్తాను. కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి? వచ్చిందమ్మా. ఫ్యాన్ మెయిల్ కాదు, తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా. మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు, మరో విధంగా రాశారు. ఉహు. మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయన్నమాట నా రచనలు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపిస్తుంది. ఇందాక పాండురంగం కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలు కళ్యాణి చెప్పాడన్నమాట. సో ఆ కళ్యాణ్ కూడా మోసగాడేనన్న నా అనుమానం నిజమైంది. ఆ దొంగ విధవలిద్దరూ కలిసి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆట బొమ్మలా ఆడించారన్నమాట. ఇక లాభం లేదు, నేను డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సింది. ఆ ఆకురౌడి ఆట కట్టిస్తాను, పదండి. అయ్యా వచ్చారా? లోపల అది హౌస్ కాదండి, ఫైటింగ్ గ్రౌండ్. మీకు లేడీస్ ఫైటింగ్ కావాలనుకుంటే లెఫ్ట్ వెళ్ళండి, జెంట్స్ ఫైటింగ్ కావాలనుకుంటే రైట్ వెళ్ళండి. ఫ్రీ ఎంట్రీ. సరే, ముందు లోపలికి వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం ఒక చిన్న నాటకం ఆడాలి, దానికి మీ సహాయం కావాలి. చెప్పండి, జంపుతా. మంచినీళ్ళ బురదీలా? ఎన్ని హార్ట్స్ నీకు? వాటర్ నా ఫేస్ మీద త్రో చేసి గ్లాస్ బయటకు త్రో చేస్తావా? నోరు ముయ్యరా. రా, వా, 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 వా. నన్ను రా. అవునరా, నా గ్లాస్ త్రో చేసిన చాలక నన్నంత వాడంటావా? నేను త్రో చేయగలను. త్రో చేసుకోవా? నాకే ఏమండి, మంచినీళ్ళు అడిగితే బురదలు ఇస్తాడండి. అలా తప్పు కదండి. అలా చెప్పిన వాడికి ఏయ్ రారా, రా చెప్తా, తెగరా చెప్తా. కమాన్, చూసుకో. కానీ నువ్వు నువ్వు ఒక్క 1 గ్లాస్ త్రో చేసావురా, నేను మొత్తం లగేజీ అంతా వీధిలోకి త్రో చేస్తున్నా. చూసుకో. నేను మీరంతా సైలెంట్ అయిపోండి. ఈ దెబ్బతో హీయో అయ్యో తేలిపోవాలి. మనం అంతా ఒక పార్టీ. మీరే మాట్లాడకండి, నేను చూస్తాగా మీ విషయం. ఆఫ్టర్ ఆల్ నువ్వు లగేజ్ మాత్రమే త్రో చేసావురా, నేను మనుషులే త్రో చేస్తాను. చూసుకో. ఆ విషయం అర్థం కావట్లేదు బాబు. రేయ్, నువ్వు మ్యాన్స్ త్రో చేస్తే నేను ఉమెన్స్ త్రో చేస్తాను రా. చూసుకో. అంటే నువ్వు త్రో చేసేవాడివి, నేను త్రో చేయడం చేతగాని వాణి, అంతేగా? చూడు బ్రదర్, అమాయకుడు పాపం. ఏమిటిది? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. పాండు. కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. అంటే మీరిద్దరు చేరిన నాటకం ఆడి మమ్మల్ని బయట కట్టేయాలని చూస్తున్నారా? రాస్కెల్స్, ఇద్దరు కలిసి చంటబ్బాయిని నేనంటే నేనేనని నాటకం ఆడి ఈ ఇంట్లో తిష్ట వేస్తారా? ఆస్తి కాజేయడానికి లేనిపోని ఆప్యాయతలు నటిస్తారా? రాస్కెల్స్, నోరు ముయ్యండ్రా. ఎవడ్రా నీకు నాన్న? ఎవర్రా నీకు చెల్లెలు? డబ్బు కోసం తలలు తెగ నరుక్కుంటున్నా తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు అనే ఆప్యాయతలు, అనుబంధాలు ఇంకా ఈ దేశంలో మిగులున్నాయిరా. వాటిని కూడా పట్టించాలని ప్రయత్నించకండి. అవును, పాండు ఉన్నమాట చెప్పాడు. ఇంకొక క్షణం మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి, గెట్ లాస్ట్. భట్టు, ఎస్ఐ సౌమిత్రికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడ రమ్మా అని చెప్పు. అలాగే, వీళ్ళ సంగతి అతనే చూసుకుంటాడు. అలా చూస్తూ నిలబడ్డానే? ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఎందుకు ఇక్కడ? ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చన్. పదండి, సామాన్లు తీసుకుని. అది కూడా తీసుకో. కాదు బాబు, మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనేలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటామ్మా. ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరేమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి. చూడమ్మా, 25 ఏళ్ల క్రితం రాంకోటి గారిని ఈ ఇంట్లో అద్దుకుండేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దెకొచ్చారా? మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికి లేవు. మీరేం సూది మంది ఒక్కర్లేదు. వెళ్ళండి. ఏమండి, మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయనా. 10 ఏళ్ల క్రితం కొన్నాం. అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాటాలే లేవు. వెళ్ళండి. ఏమండి, అబ్బాబ్బా మీరు ఊరుకోండి.
పేరేశం గారని ఆయన దగ్గర కొన్నావు నాయన. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు నేను కట్టను అయ్యా 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 అదేంటైనా కాలం అదే మీరు ఊరుకోండి. ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటాడు. మీరు అడ్రస్ చెప్పండి. 10 ఏళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట గుర్తొచ్చాడు. కళావుడు 8లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం పేకాడాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిగ్గా. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు. లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది. ఇస్పేటు రాణిలా కళకళలాడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయిందనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడున్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల కొట్లో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు, అది నాకు తెలుసు అనుకోండి. కానీ ఆయన పిల్లల్ని కలుసుకోవాలి. వాళ్ళతో మీకేం పనండి? అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 ఏళ్ల క్రితం సోడా కని అర్ధం అప్పు తీసుకున్నారట. ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్ప. ఉమ్. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడుండేవారో చెప్పండి. దానవాయిపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటుండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు? వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? 2 కొడుకులండి. ఆహా. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కద్దె కొడుకు లేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఏమిటో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఆ. ఒకడు పట్టాబండి. పట్టాభి నేను కలిసి చదువుకున్నామండి. ఆ, చూడు మాస్టారు, ఇద్దరు పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండో వాడు కళ్యాణ్ ఈ విషయంలోనే పట్టాభితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి. ఎంఓ ఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని సంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులండి, దాని గురించే. ఏమిటండి? అది చంటాబాయిని మేము సినిమా తీయబోతున్నాం. అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి? ఆ. ఏమండి నమస్కారం అండి. నా పేరు విశ్వనాథ్ ధమ్ అండి. చాలా నాటకాలు వేశానండి. ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. అది- అయ్యా, ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తాను. అదే మనం తర్వాత కలుసుకుందాం. బాబు కాదనకండి. బాబు మీరైనా చెప్పండి. బాబు, బాబు, ఇదిగో, నమస్కారం అండి. మాకు ఒక్క చాలా చిన్న అర్జెంట్ బిట్ పని యాక్ట్ ఉంది. చేసి చూపిస్తానండి. ఒక్క చిన్న బిట్ అండి, ఒక్క చిన్న బిట్ అండి, చిన్న బిట్ అండి. ఆల్ రైట్. తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా? లేదండి, మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే అది ఆకలితో బాధపడుతున్న ఓ గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి. బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు, ధర్మం చెయ్యండి బాబు. ఒక్క 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి, అమ్మా, బాబు ధర్మం చెయ్యండి బాబు. అనాథ బతుకు బాబు, తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి? ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నీ శార్థమా అడ్డగాడిదా? మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తింటున్నావు. 3 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటాను, కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. పా! సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుగు తింటూ బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. పా! నాన్న నాన్న హలో వైజాగ్ కోడి ఏంటి? కోడి గుడ్ల రేట్ ఎంత? 100 రూపాయి. బాగా డౌన్ అయిందయ్యా. ఫోన్ పెట్టాయి పెట్టాయి. అమ్మా, హలో హలో ఆపరేటరు, మా చూడమ్మా, మధ్యలో లైన్ లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు. ఇస్తారా? హలో హలో నిశ్చయరా? నేను ఇచ్చేది మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి నుంచి అండి. అదే జేమ్స్ పాండ్ ని. అబ్బా, షేక్స్పియర్ కాదండి బాబు, జేమ్స్ పాండ్. జేమ్స్ కాదండి, పాండ్ రంగారావు అండి. హలో, మన చంటబ్బాయి ఎవరో ఈవేళ తెలిసింది. ఏమిటి? చంటబ్బా ఎవరో తెలిసిందా? నేను వచ్చి మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేనండి. తర్వాత అరవకపోతున్నానండి బాబు. అమ్మా, అరిపించి అరిపించి మనిషి అరుగుదల శక్తిని పెంచుతున్న ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకు నా అమ్మా. నమస్కారం ఎడిటర్ గారు. నమస్కారం. ఎవరమ్మా? ఈ వారం మన ఆంధ్రవిని ముఖ చిత్రం అద్భుతం.
కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవిని మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవ్ అండి. 2 ఏళ్ల క్రితం నావి 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు? గుర్తుంది లేకే. కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000కి పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను, వీటిని మీ పత్రికలో వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. మేము ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమాన్సో పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వాకు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబా అని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? ఈటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసరికి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి. ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. ఎవరు? కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. పాండ్స్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను, నేరస్తుల ఎముకల్ని పౌడర్ చేసేవాడిని, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి, ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. ఏం అలా అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఏ? ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే, ఎందుకు అలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశాడంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు, వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ షోకులెందుకే శశికళ, నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం. నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐసి, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చా. కదా అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒక్కలాగే చూస్తున్నారు. ఐసి, మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐసి, ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊళ్ళు పడి తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్రా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సత్తుంటే దొరికింది. దేవి, నాన్నగారు డైరీ కూడా పట్రా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే. వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తోందండి. జీవితం అంటే 1 మినిట్, దయచేసి ఒక్క నిమిషం. చెప్పుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురూజీ. కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు.
ఏ పాండురంగారావు, మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అప్సకును? నో 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 ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి, గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వజ్యమది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, అమ్మో. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఎవరు? అక్కడక్కడ. నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రాంకోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముని వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయనా, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొనుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటైపోతావా? ఎవరినైనా ఆయనకేం వినిపించదు. ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట. కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నారు. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి, 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాలను ఇంట్రాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ అనవసరం? కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చామో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్ర అభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాలని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి, ఓకే? వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well,
అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. ఎస్ గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. No, control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ప్లీజ్. I'm sorry అండి. No, it's all right. I'm sorry. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. హలో హలో, బొంబాయి అనా? సేట్ జట్మలాని హాయ్. గుడ్ ఈవినింగ్ సార్. హలో పాండు, రా కూర్చో. హలో, ఇది బొంబాయి కాదయ్యా, వైజాగ్. నేను జట్మలానీనో రాకెట్మలానీనో కాను, రామచంద్రమూర్తిని. ఫోన్ పెట్టాయి. రాంగ్ నంబర్ అదనమాట. చచ్చిపోతున్నాను అనుకో ఈ రాంగ్ నంబర్లతో. పాండు, ఏమిటయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? అదే సార్, జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు. ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను డీల్ చేస్తాను. వద్దయ్యా పాండు, నా మాట విను. ఆ కేసు మాత్రం నాకు వదిలే. ఇదిగో చూడు, మిగతా కేసులన్నీ నువ్వు తీసేసుకో. ఆ ఒక్క కేసు నాకు వదిలే. అదనమాట. హలో, ఎవరు? జట్మలాని? హలో, ఎవరు? జట్మలాని ఎవడయ్యా? జీవపాకల కింద తినేస్తున్నావు ప్రాణం. ఫోన్ పెట్టే తర్వాత చెప్తాను. సార్, ఈ జ్వాల కేసు విషయంలో మీరెంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు? అబ్బే, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మామూలు శ్రద్ధే అదన్నమాట. సార్, నిన్న మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్లో పెట్టి పంపించాడండి. అందులో నేను
అది ఐఎమ్ సారీ. అందులో ఓ గొప్ప వార్త ఉందండి. ఏమిటిది? ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచీలు ఉన్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం క్రింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట. దొంగతనం నేరం కింద డిటెక్టివ్ ఏజెన్సీ ఎండి దొంగతనం చేస్తాడు? ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది అదనమాట. నువ్వు వెళ్ళిరా. లేదండి, ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతో ఆ నగలు వజ్రాలు కాజేశారట. నగలు వజ్రాలునా? చూడు మిస్టర్ పాండు, నాకు ఇలాంటివి చెప్పకు. దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం అదనమాట. హలో, ఎవరు కావాలి? జట్మాలని సార్.